హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రౌలీ లాగ్స్. ఆఫ్టర్నూన్ అయింది, లంచ్ అయిపోయింది, ఫ్రీ టైం దొరికింది ఒక 10 minutes. చూడండి, సత్తంకుల్ ఫాదర్ క్యారెక్టర్, చిన్నబాబు క్యారెక్టర్, శేఖర్ హీరో. ఆ క్యామ్ పెట్టినావా? ఆ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినావా? చెప్పండి, పెట్టుకో, మళ్ళీ కరెంట్ పోతాం, మళ్ళీ మనకు కెమెరామ్యాన్ చూడు అమ్మా. క్యారెక్టరే హాయ్ ఫ్రెండ్స్, మీరు తిన్నాక సాఫ్ చేస్తుంది, అందుకే షూటింగ్ తీసుకొచ్చినాం. అవన్నీ సాఫ్ చేయాలి కదా, మా ప్రొడ్యూసర్ సాఫ్ చేసుకుంటుంది. ఇవాళ రవలి షూటింగ్స్, మా ముఖ్య అతిథి పాత్రలో ఎర్రన్న, మా కంతల సత్తిగాడు ఎప్పటికుంటాడు. రవలి చీరగట్టు ఇది మెసేజ్ చేసిందని మీకు డౌట్ వస్తుందా? ఇలా లవ్స్ సీన్స్ చేస్తున్నాం. పాము పట్టుకోవడం ఇవన్నీ చూస్తా కాదు, మా ఇంట్లో పాము జరుగుతుంది, అది పట్టుకోవడానికి నువ్వు వస్తావు. పాము ఉన్నది కానీ పుట్టే లేదు, అది పాము పుట్టలకి వెళ్ళి బయటకు వచ్చి దీంట్లో వచ్చింది, అది మళ్ళీ బయట ఆ పుట్టదే వేయాలి. అందుకే ఆ సీన్ జరుగుతుంది. అగో మా కెమెరా మ్యాన్ పక్కోడు వాళ్ళు చదువుతున్నాడు. ఈ వీడియో రవలి కామెడీలో వస్తుంది. అందరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరు చేసుకోండి. అలాగే నాకు చూస్తున్నారు కదా శంకర్ కామెడీ అది కూడా టమాటా కర్రీ అన్నింది బాగా. మా ఓడైతే వాటగా వేసిండు, నేనే వాటగా వేస్తాను. మా ఒక్కడు ముగ్గురిది కవర్ చేసిండు మా అన్నగారు. ఇక రేపు అయ్యప్ప మాల ధరిస్తుండు, అంటే అయ్యప్ప మాల వేసుకున్నా కూడా రవలి కామెడీలా, శంకర్ కామెడీలా, బుజ్జమ్మ కామెడీలా, పల్లె శేఖర్ కామెడీలో కూడా చేయడం జరుగుతుంది అందరం. ఇంకా ఇది మా కాంతలో అప్పుడప్పుడు ఆయనకి సొమ్ము రోగం వస్తుంది, అత్తే ఒకటే చెప్తారు, లేకపోతే లేనే లేదు. మీకు ఏం రోగం పుట్టిందో ఏమో. మన ప్రార్థన సానేద్దామారా? అందరు అన్నారు ఓ కడుపు రిండా తిన్నా, మెసులకుంట కూర్చున్నాం, అరగన్నంటే అరగన్నంటే నువ్వారి పాటలు పాడాలిరా, తిన్నది అరగాలంటే వారి పాటలు పాడాలిరా. అరిగినాక మనము ఏమి చెయ్యాలి, సోడ బుడ్డి కళ్ళది మళ్ళా అండుతుంది. సోడా బుడ్డి కాదు, కామెడీ అంటానా మా అక్క. ఎందుకంటే మాకు తల్లిలాస్ ఉంటుంది, అది దీని మీద పంచులు ఎత్తే నవ్వుతుంది. సీరియస్ గా ఉన్నాం అనుకో, కోపానికి వచ్చి ఆయన ప్రొడ్యూసర్ కదా, పైసలు ఇయ్యదని బిస్కెట్ వేసిన కాబట్టి అది ఇంకా కంకుకుంటేనే ఉంటది అయిపోయారాక అట్లా జోకు. ఇదే నిర్మాత రవలి కామెడీకి. బాగా అందరు మాట్లాడి నాకు రవలి వీడియోస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రవల్ ఒక్కటే చూడు, నాటులం కాదా నిన్ను రోజు అంతగానం ఎత్తామనిపిస్తే కన్నా క్రీమ్ అంతగానం పెట్టకు. శంకర్ కామెడీ ఉన్నదాను, బుజ్జమ్మ కామెడీ ఉన్నదాను, అన్ని ఉన్నాయి కదా. రవల్ ఒక్కటి చూడటం అది కాదా అని. అరే శేఖర్ గా నా దాంట్లో ఎక్కువ ఇస్తా, నీ దాంట్లో ఎక్కువ ఇచ్చింది ఎప్పుడో ఒకసారి వెళ్తుంది, ఊక వెళ్తుంది అని దీని పేరే చెప్తాడు. అర్థమవుతుందా? అబ్బా గట్లుంటది కథ. ఏమైంది గట్ బర్న్ అవుతుంది మూడ కొడుకు. ఇట్లా ఇలా కాంబినేషన్ కూర్చుందాం, దాన్ని కూర్చొని మనిషికి ఒక పాట పాడుతారు. చూడు వీళ్ళు ఎట్లా పాట పాడతారు. ఇప్పుడు భలే ఉంటాయి వీళ్ళ పాటలు ఒక్కొక్కరి. సత్తంకుల్, నువ్వు పెద్ద సింగర్వి కదా. హాయ్ ఫ్రెండ్స్, ఆయన పేరు కంతల సత్తి. ఎందుకంటే వాళ్ళ అయ్య చిన్నప్పుడు పిస చేస్తానని కంతలు కాల్చిండు. కంతలు మరీ అగో అబ్బో కొడుకు, అబ్బో నీ బాంచను రూపాయి బిల్ల కంటే ఎక్కువ బాగుంది. నాకు మస్తు భయం అవుతుంది ఆమె చూస్తే. 2 రూపాయల బిల్ల పడుతుందా? ఇట్లా కూడా కవర్ చేసుకుంటాను చూసి రావులా. అంటే వీడియోలు చేసుకుంటుంది, మధ్యలో లాక్స్. అమ్మ కొడుక 2 కవర్ చేస్తాంది. ఒక పాట రాదు, చెప్పిన కడి చాలు. పాట పాడాలి? నువ్వంటే నాకు ఇష్టం, కానీ మీ అమ్మ ఉన్నది కాబట్టి ఆ పాట పాడాలి. ఉంటది తల్లి ముంగ అట్లా పాడదు కదా. నువ్వు నా బిడ్డకు లైన్ నేను పాట పాడవన్నా, గా పాట కాదు. ఎక్కడ ఉన్నా పక్కన ఉన్నా నువ్వే ఉంది,
చెలి ఇదే సుమ, నీ డాన్స్ బాగుంటదట ఇప్పుడు ఇప్పుడే బొండికలు రాక తిన్న ఎందుకు బయటికి కక్కండి పెట్టింది కక్కిస్తాంది అట్లా అంత తొండి ఇక మామూలు రేపు మానేసుకుంటాను ఇట్లా ఏం కథ నువ్వు ఒక పాట పాడవా? నాకేం పడుతుంది ముసలితో లేదు పక్కగానే ఉన్నది కానీ నేను అమ్మ ముట్టుకుంటే షాకే అంతే కదా మరి. నువ్వు కూర్చోరాదు, నేను కూర్చుంటే పట్టుకునేది వాళ్ళు. మేకప్ కొద్దిగా వేసింది మేకప్ ఏమేయలే, మేకప్ అంటే దంచి పెట్టి చుట్టా చూడు. మా అమ్మని ఎక్కువ చూపెట్టలేదు కదా, మాట్లాడే మా అమ్మ జస్ట్ చూస్తే చాలు హాయ్ అన్నది చాలు. అదే హాయ్ ఫ్రెండ్స్. గడియ గడియల్లో నవో గండమై గడపరాని బతుకు సుడిగుండమై ఎందుకంటే పాట వస్తలేదు మధ్యలో శరణం కనుక ఏమనుకోకండి. నిమిషాలు వచ్చింది. ఎంత చేసిన తెలుసా? 25 చేసిన చేసి రవ్వ బిడ్డలు కుక్కర్ పెట్టి వెళ్ళిపోయిన మాటలు తెచ్చి మా అమ్మ కుక్కర్ కుక్కర్లో పెట్టిన ఏమంటారు మరి ఎండిపోయిన మాటలు. అది కూర మంచిగా లేకుండా నోటేసు వావ్ అంత పచ్చి పచ్చే అంత పచ్చి పచ్చే. మావనికి అయితే నోరు ఊరింది, సొల్లు ఆరింది కింద పడితే ఇంకో దచ్చితోటి తుడుచుకున్నా. అట్లుంటది అన్నట్టు బ్రేక్ టైం లా ఇట్లా ఏమైనా చేసుకోవచ్చు, తినవచ్చు, కాసేపు నవ్వుకోవడానికి. మళ్ళీ షూటింగ్ అయింది అనుకో మళ్ళీ అయ్యో కావాలి లైటింగ్ పోతుంది అన్నట్టు ఉంటది. ఇంకో ఆయన సింగిల్ టేక్ చెప్తాడు. ఇంకో కంతలోడు అయితే సింగిల్ లలో సింగిల్ అంటే ఒక డైలాగ్ 10 సార్లు, ఎందుకంటే ఆయన పక్కకుండా జరుగుతుంది. ఇల్లు నటినట్టు బాగా పడతాడు, కంతలోడా లచ్చి అంటాడు. ఫేమస్ ఆర్టిస్ట్ కదా ఎంతైనా. ఎవరు కంతలోడా? అవును, సత్తంకుల్ ఫేమస్ ఆర్టిస్ట్. మేమెందుకు కన్ను మూసుకోరు మా మాకు రారి అంటారు. ఏమంటే లచ్చక కదడ వస వస ఆడివే లచ్చి అంటే నువ్వు వస ఆడవేదని కదలు అంటారు. దిక్కు వాళ్ళ మూడ కొడుకు గడ్డ చేస్తాడా? ఇస్తా అని దొంగ అయ్యో ఇచ్చినవా సార్? అయ్యో కాదు వేరే అయితే వీళ్ళు పైసలు ఇస్తా అన్నాడు దొంగ మూడ కొడుకు. అంత ఇస్తలేడు, ఇక ఇస్తలేడు. అయ్యో ఎవరిలో అంటానా అమ్మంటే నేనే అంటానా అమ్మ అంటే అయ్యో నేను కాదమ్మ. అయ్యో సారు మీరు కాదు కాపు దొంగ మూడ కొడుకు అట ఇస్తా అట్లా ఉంటది. ఆడపిల్ల పడి చేసుకుంటే బస్సులు ఇయ్యరా? అంటే ఫస్ట్ ఇచ్చినోడు గంగల కలవని, ఫస్ట్ ఇచ్చినోడు గంగల కలవని అంట. మా ప్రొడ్యూసర్ మళ్ళీ వచ్చాక మాకు ఈయన పైసలు ఇస్తలే అంటే మరి గీన నాకు ఆయన ఎలిపెట్టి అడిగేది పోతుంది. గిట్లు ఉంటుందా వయా గట్టు ఉంటుందా గిట్ల బాబమ్మా నువ్వేమన్నా మనిషివేనా అన్నం తింటాలేవట ఎవరు తింటానమ్మా అంటే పైసలు ఇవ్వనడగా నా బిడ్డ కట్టే గీన కాదక్క కైనట్టే. అయ్యో అన్నారు సార్ మీరు కాదా మూడ కొడుకు కట్టాడే చేస్తాడా అంటే అయితే అప్పటికప్పుడు కథం అయ్యో మీరు కాదంటాడు. తిట్టినోడు గంగల పోలే ఇస్తా అన్నాడు. ఇంకా ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు? చచ్చినప్పుడు ఇస్తాడా? ఆయన వస్తాడు మా రన్నింగ్ మాస్టర్ ఉరికత్తాడు. హోమ్ మాస్టర్ ఈ హోమ్ అయినదే కదా, హోమ్ అయినదే కదా. నచ్చంకుల్ అది బంద్ పెట్టే, బంద్ పెట్టి ఇక్కడ నడుస్తుంది, లాక్స్ నడుస్తుంది. మా ఇంటి ఓనర్, మా ఇంటి ఓనర్ అంటే లొకేషన్ ఓనర్. ఇంటి ఓనర్ కత్తల మూట కొడుకు మెసల గిట్ట తిన్నాడు, ఇంకో సప్పడ కూర్చున్నాడు. పాపం ఏం తిన్నా అంటారు.
కలర్ లేదా నేచురల్ ఎన్నేళ్ళు ఉన్నాయని గాదే మీద తెల్ల కింద నల్లగా న్యాచురల్ ఉంటుంది మామూలు. హాయ్ ఫ్రెండ్స్, ఇక 1 అవర్ బ్రేక్ ఇచ్చాము, హ్యాపీగా నవ్వుకున్నాము. నెక్స్ట్ ఒక 2 సీన్లు అయినాక కాఫీ బ్రేక్ ఉంటుంది, ఎందుకంటే షూటింగ్ లో కాఫీ సాయంత్రం అయితే కాఫీ చాక్లెట్స్ ఇచ్చినా కదా. కాఫీ చాక్లెట్ ఇచ్చింది, మజా తెప్పిమంటే మ్యాంగో చాక్లెట్ తెప్పిస్తుంది. మజా తాగినామంటే ఇప్పుడు ఏమన్నా సినిమా తీసుకోవాలంటే సినిమా తాగి తీసుకొని పోస్టర్ చూడు, అలా తాగిన సౌండ్ చూడు అనే రకం ఈమె చూసి. ఇప్పుడు అందరు కాఫీ తాగిరు అంటే కాఫీ చాక్లెట్ తిన్నారన్న అర్థం. ఇంకా నయ్యం ఇంకేం పెట్టలేదు కాఫీ చాక్లెట్ అంట అన్ని. చలికాలమైన ఉడకవద్దాను నేను, ఎందుకంటే అట్లా మంట మిర్చి వేసిరు, టమాటా మిర్చి కర్రీ అలా. అక్కడ మంట ఇప్పుడైతే కడుపున్న మంట, రేపు ఏడ మండుతుందో ఏమో తెలియదు. ఎందుకంటే నీళ్ళు అయితే చల్లగానే వస్తాయి. అక్కడ మంట ఇక్కడ మంట మంట మంట. నీకు కారం మనుషులు అవుతుందా మటన్ అవుతుందా? ఏం లేదు, అప్పుడే మంట. కానీ చలికాలం ఎండ కూర్చోబుద్ధి అవుతుంది, పడగ ఎండ కూర్చుంటే మళ్ళీ నీడకు రాబుద్ధి అవుతుంది. అవును, ఎండల్లో కూర్చోబుద్ధి అవుతుంది. ఇంకా నయ్యంకి ఎల్ల కూర్చోబుద్ధి అవుతుంది. ఇక్కడ 4 రోజులు ఎక్కడిది, 3 రోజులు అయితే ఇంట్లో ముసురు పెట్టుకొని పడ్డావు, బయటికి వస్తా వస్తా అంటాడు. ఇంకా వస్తా వస్తా అంటాడు, దొంగ ముట్ట కొట్టి గిట్లా చేస్తాడా. ఇచ్చిన పాపం వాడి దొంగ ముట్ట కొడుకును అట్టిగా తిట్టిన దేవుడు అసలు మనిషి పాపం అన్ని చూస్తాడు. నిజంగా అట్లా నిజంగా ఒక క్యారెక్టర్ పెట్టుకుంటే వస్తుండు. నువ్వు పెట్టుడాదు అది ఆపుడాదు, చేస్తా అని ఇట్లా చేస్తాడు దొంగ ముట్ట కొడుకు. అంటే రవల్ కోసం క్యారెక్టర్ తెచ్చు లేకట్లేదు. లేకపోతే అయ్యో సారు తీసుకపోరాదు ఎందుకు నాకు గిట్లా అన్న దొంగ మూట కొడుకు కట్టాడు ఆడు అది వాడి కదా అది సారు దేవుడు కూర్చొని దేవుడు లేకుండా దయ్యం గమ్మది మాట్లాడుతుంది. దాని ఏం మాట్లాడుతుందో ఏమో గాని ఎవరికి తెలియదు. అయితే నువ్వు తలకాయ పెడతాను అతులే చలికాలం. నేనైనట్టుగా నేనే రూపుతారా ఎరడా. మా లచ్చన్న అప్పుడప్పుడు ఇంటికి ఓనరు లొకేషన్ ఇస్తాడు, ఆయనకు కూడా పాత్రలు పెడతా కొనుక్కుంటా నడతాడు, ఎందుకంటే అదే యాక్టింగ్ అయినది. లొకేషన్ పైసలు అడగడు, కానీ ఇవాళ అడగడట. ఆయన లొకేషన్ అనగానే పెదవులు తరుపుకుంటాడు, మళ్ళీ లొకేషన్ అనగానే ఈ లచ్చ కాటది గిట్లా ఉంటుందా మీరు తీసుకుంటా లేదా, ఎంతగానో చేపిస్తే బాత్రూమ్ పోయినా నీళ్లు పోసిడు అవి ఇవ్వకపోతే ఎట్లుంటది, వాళ్ళు ఇవ్వకుండా నేను ఇస్తుంది లచ్చానా అంటది. గోదావరి గట్టు పైన చిన్నారి చిలక ఉంది, అదే రామ చిలక, ఓ ఇదే రామ చిలక. అమ్మ ఎందుకు వాసన పెట్టుకోలేదా? వీళ్ళు ఎడిటింగ్ లో చెయ్యి. కొంచెం ముఖం కడుగురా, ముఖం కడుగు, ఇంత సరుపు నీళ్ళు వేసి కడుగు. ఆడు ముఖం కడుగుతా అంటే దొంగ మూడో కొడుకు సరిపేస్తాడా, మొత్తం పొక్కలు పడ్డాయి ముఖం అంతా. ఏదో పాపం సారు నేను నల్లగా ఉన్నా తెల్లగా చేయమని అంటే దొంగ మూడో కొడుకు ఎడిటింగ్ లో సరిపెత్తున్న ముఖం అంతా వాళ్ళకి ఇట్లా చేస్తాడా, ఆడికి వేసుకోబెట్టు దొంగ మూడో కొడుకు. తెల్లగానే ఉంటది కానీ మాటల ఫ్లోలో బాగా తిన్నాక ఏ విరపాలి గంతకే కర్రెగా ఉన్నదండి, అంటే మేము కర్రెగా అంటే ఎర్రగా అన్నట్టు. ఓకేనా, కాంప్రమైజ్ అయింది. అగో అద్దాలు తుడుచుకుంటాను ఇప్పుడు సీన్ వస్తుంది కదా, సీన్ స్టార్ట్ అవుతుంది కదా, సీన్ స్టార్ట్ అవుతుంది, రెడీ కావాలి. మొత్తం మెయిన్ ఆమె కదా అట్లా. అంటే
మెయిన్ క్యారెక్టర్ మా అమ్మ లేని చూడుందా లేదు మీ అమ్మలేం చూడలేదు కానీ ఏదో పెట్టుడు అన్నట్టుగా అంతే మెడల్ నొత్తానే పాడుగాను అమ్మో ఇట్లా కూర్చొని చాలీగా ఇప్పుడే ఒక 10 ఏళ్ళు వచ్చిందా ఇంకే ఏంది 15 నిమిషాలు వచ్చింది ఇంత 5 చెప్పరాదు అది చెప్పానంటే ఏం చెప్పాలి ఎర్రన్న ఏం సంగతి రేపైతే మారేసుకుంటూ అటు క్లారిటీ వస్తుంది మేమేం వస్తలేము క్లారిటీ లెక్కకు లేదు మాది కదా ఇక్కడ మొత్తం మెయిన్ వాళ్ళు ఇటు దారి కూడా ఇటు దా మరి ఇటు దారి నేను ఇట్లా దింపుతా ఒక్కొక్కరు మేము మంచిగా కనబడతలేము మంచిగా కనబడుతుందా మీది ఉన్నది ఎర్రగా మళ్ళీ లైట్ పోతుంది ఇంకా ఎర్రగా కనపడకపోతే ఎట్లా కనపడలేదు అస్తా అస్తా అనుకుంటా మెల్లగా జరుగుతుంది కదా వచ్చింది కదా హాయ్ ఫ్రెండ్స్ ఇలా లంచ్ ఆరంతో చేసుకున్నాం పొద్దున్నే టిఫిన్ చేసాము సాయంత్రం మళ్ళీ 2 సీన్లు అయినాక ట్రీ బ్రేక్ అవుతుంది ఇంకో ఇట్లా సరదాగా నవ్విస్తాం మనం నవ్వినాం అనుకో ఉన్న రోగాలన్నీ పోతే మనకు సూది అవసరం లేదు గోలు అవసరం లేదు షుగర్ బీపీ ఉన్నా కూడా ఎన్ని బాధలు ఉన్నా కానీ మనం నవ్వుకోవాలి మళ్ళీ బాధలు పెట్టుకుంటే మళ్ళీ రోగాలు ఎక్కువ అవుతాయి ఇంకో మా అన్న చూడు ఎంత హెల్తీగా ఉన్నాడు మా అన్నకు 55 సంవత్సరాలు ఆ ముఖం చూస్తే నీ పర్సు ఏంటంటే ఉత్తగా డాక్టర్ ఉన్నారు ఆర్ఎంపీ డాక్టర్ ఆర్ఎంపీ మంచిగా ఒక్కడే సూదికి తక్కువ చేస్తాడు సూది వేసుకునే వాళ్ళకి భయం అవుతుంది అంటే గోల్తోటి తక్కువ చేస్తాడు ఎందుకంటే డాక్టర్ అంటే మనకు దేవునితో సమానం అది చిన్న డాక్టర్ అయినా పెద్ద డాక్టర్లు అయినా ఆర్ఎంపీ ఊళ్ళో ప్రజలకు సేవ చేస్తాడు పైసలు ఉన్నా లేకున్నా మా సత్తన్న అందరికి వెనక ముందు చూసుకో పాత బాకీ లవసులు చేస్తే మారావాలరా 70,000 కానీ ఏం అడుగుతాం వాళ్ళు ఆపోజిట్ డాక్టర్ ఉండాలి అన్ని పైసలకు ఆలోచించాడు పైసలు లేకుండా గ్లూకోజ్ పెడతాడు సూది ఎత్తాడు గోలు ఇస్తాడు ఎందుకంటే మనకు డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం కాబట్టి వైద్య సేవ అందిస్తాడు కళారూపకంగా ప్రజలను నవ్విస్తుండు ఈ కథల సతి పేరు పెట్టడం నేనే జరిగింది ఎవరు పెట్టిర్రు నీ గురువు నేనే కదా మరి చెప్తున్నావు ఎందుకంటే ఎప్పుడైనా లాగుల సెల్లు అంటే యాక్టింగ్ లో మాట్లాడతారు కానీ ఇట్లా లాగ్ అయిన వరకు ఆయన భయం అవుతుంది ఎక్కువ మాట్లాడాడు ఎక్కువ పని చేస్తాడు అదే అంటారు కదా ఇప్పుడు ఏదో శాస్త్రం కరిసే కుక్క మురుగదట మురుగే కుక్క కరవదు అన్నట్టు గట్ల అయింది అంటే దీని వైట్గా మేమే వదులు పోతుందో మేమే తిరిగి పోతుందో లెక్క ఎందుకంటే షూటింగ్ లో సరదాగా ఉంటాం ఆల్రెడీ 1:30కి బ్రేక్ ఇచ్చాము 1 అవర్ అవుతుంది ఒక్క 10 నిమిషాలు ఫ్రెష్ అయిపోయి మళ్ళా సీన్లు రెడీ చేసుకొని రవలి కామెడీలో షూటింగ్ చేయబోతుంది ఈమె ముద్ద మందారం లెక్క గొబ్బమ్మ కూర్చున్నట్టు ఏం తెలియనట్టు కూర్చున్నది అలానే ఒక కప్ప మూతోడు దిక్కువాడా తేవారా అదారా ఇదారా ఎంత మోస్తాయి ఆమె అద్దాలు పెట్టింది కాబట్టి అట్లా కూర్చున్నది ఆమె అటు కన్నా పడతలేదు ఇటాస్తుంది అటాస్తుంది ఆమె ఎటు పోతుందో ఆమెకే అర్థమవుతుంది ఇట్లా ఉంటుందా పడుగాను పాడు కెమెరా పెట్టిన కొద్ది ఉండాలి మొత్తం ఆడ కనపడాలి ఆడ కనపడాలి ఏం నిక్కి నిక్కి చూస్తాను కెమెరా ఆడ పట్టుకున్నాడు మంచిగానే కనబడుతున్నావురా ఫేస్ కనబడుతుందా మావోడు అందరూ నిలబడి తీస్తే మావోడు పండుకో తీస్తాడు ఘోరంగా ఉంటుంది తెలుసా ఏమది రాచక్క తిన్నాక నెత్తికొక్కుతాను విరుగులు పడతాను సీ పాడగానే మొన్న పేర్లతో మొత్తం 6 రాళ్ళు ఎక్కువ నువ్వే చెప్పినావు కదా మొన్న చూసుకున్నావని 18 నిమిషాలు వచ్చింది 18 వచ్చిందా నేను 25 వచ్చింది ఏది పాటలు పాడుడా అది పావు గంట ఇది పావు గంట చూసుడా సూపర్ గా చేసిన తెలుసా హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా కటింగ్ చేయించుకున్నా కొత్త లుక్ లో ఎట్లా ఉన్నా సూపర్ గా ఉన్నా కదా నెక్స్ట్ జిమ్ కూడా వెళ్తున్నా 6 ప్యాక్ చూస్తా ఎందుకంటే ఓటీటీ మూవీ జరుగుతుంది అంటే రెడీ అవుతుంది డైరెక్టర్ గారు ఏమంటే ఒక 2 సీన్లు ఉంటుంది నువ్వు వాళ్ళ హీరో క్యారెక్టర్ విల్లడ వచ్చిన అంగి ఇంపంగానే బాడీ మొత్తం 6 ప్యాక్ లెక్క కనబడిందంటే 6 నెలలు కష్టపడను జావా నాటుకోడి ఎగ్స్ ఎందుకంటే యాక్చువల్గా రోజు షూటింగ్ చేసి వచ్చి 8-9కి లేస్తా ఇప్పుడు మూవీ కోసం కాబట్టి పొద్దున 4:30కి లేస్తున్నా లేచి జిమ్కి వెళ్ళడం జరుగుతుంది అందుకే కొత్త ఇప్పుడే పోయినా ఇప్పుడు షేపు రాదట పోతానా కానీ 2-3 నెలలకు అనేది కొద్దిగా పిందెలు కనబడతాయి అట అది సారీ కండలు కనబడతాయి
గదే కండ ఏదో కండ పడతాయి అంట గట్ల అట్లుంటది. నీ అచ్చమైన తెలుగు ఎడిపోయింది. తెలుగు మాట్లాడమంటే గట్లా కూర్చుంటది అండి చూసిరావులా నీ అట్లా అసలు తెలుగు ఎటుపోయింది? నీ ఒరిజినల్ తెలుగు అది. ఒరిజినల్ తెలుగు ఇది. ఇట్లా మన మన షూటింగ్ లో మాట్లాడుకున్నట్టు అవా ఏం చెప్తాను కదా ఇలా చెప్పా అవి అవి ఆఫీషియల్ చెప్పేటప్పుడు చెప్తా ఇంకేడా ఆఫీషియల్ ఉన్నాయి, దీనికంటే ఆఫీషియల్ ఉంటాయి అవి. ఏమైంది రెట్టే దిక్కున్నదానా మీ అయ్యత్తే కంచం నిండా పెట్టావు, నాకు కంచం వెళ్తూ పెడతాను, నువ్వు చెప్పవా? చెప్పు. కంచం 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 ఎంతగానో తింటో పెట్టడానికి. ఊక కంచం కంచం అంటాను కానీ మంచం జోలు తీయమంటావు ఏంది? కంచానికే పడకత్తావు, మంచానికి అక్కడ రావు. ఒక్కొక్కరు చూడు పొరగాను కానీ బళ్ళకు పంపిస్తారు. నేనేం చేయాలి? మా వంశపరంగా నాకు పెళ్లి కాలేదు అట్లా అంటుంది. ఏంటి పెళ్లి కాలేదా? ఈయన పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. నాంత పిల్లలు ఉన్నారు. ఏమకంటే అయిందా నీకు? నాకు డౌట్ అంటే ఆ గుర్తుకత్తలేదు. నాకైతే పెళ్లి అయింది, నాకు 2 బిడ్డలు. మంచిగా మంచి హ్యాపీగా సేమ్. అంటే నీకు నా వాళ్ళకి తేడా ఉంటుంది కానీ నువ్వు ఎర్రగా ఉంటే కోతి లెక్క, నువ్వు ఎర్రగా ఉన్న కోతి లెక్క. 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఏమో అయింది. నాకు డౌట్ అయిందా ఎర్రన్నా రావాలి పెళ్లి కూడా మేమే చేస్తాం. ఇక షూటింగ్ మేమే చేస్తాం, పెళ్లి కూడా మేమే చేస్తాం. పెద్ద మనుషులు మేము కాబట్టి అన్ని మేమే చేస్తాం. లచ్చన్న కూడా అత్తడు, ఆ రోజు గట్టిగానే తింటున్నాడు, పత్తి బత్త కొరికి కూర్చున్నాడు కదా. సత్తంకులు కూడా వస్తాడు. రవలి పెళ్లి ధూమ్ధాం, రవలి పెళ్లి ఉట్టికుంటుంది ధూమ్ధాం. మెర్రన్న డాన్స్, కంతల సత్తల డాన్స్ అంటే మొత్తం ఫుల్ దావత్. ఏం చేయాలి రవలి పెళ్ళినప్పుడు ధూమ్ధాం అంటే ఇంత దుమ్ము పోసేస్తాడు. ధూమ్ధాం అంటే మీరు ధూమ్ధాం అంటే అది ఇది అనుకుంటారు. అంత 2 తట్టల దుమ్ము పోసి ధూమ్ధాం అయింది రవలి పోతా. ఏం దింపుతాడు? ఇదివరకే నీకు పేరు దింపుతాను, మళ్ళీ దింపుకుంటా. నువ్వు ఎవరు నాగం చేస్తావు? మిమ్మల్ని నవ్వి అని అట్లా నవ్వించుకున్నామండి. ఓకేనా? దీన్ని ఎడిటింగ్ చేసి RR వేస్తుంది రవలి. తర్వాత చేరుతే గాలి గంధర్వమవుతున్నదో, మునులకు జపములు జరిపినవా అంత ఆశ్చర్యగా మారి. ఏమైంది? పెళ్ళి ఊపుతారా తీసి? కాదు, బొట్టు పిల్ల పొద్దుగలు ఎక్కడ పోయిందా అని అనుకుంటున్నా. ఏడ పెట్టుకున్నావు? నీకేం ఏర్పడతలేదు. కాదు, స్టిక్కర్ తీసిన. అయ్యో కానీ కాదు, అతుక్కున్నది దీనికి. అది ఏడపోయిందా? తెలియదు. ఇగో స్టిక్కర్ ఏది మళ్ళీ ఏడమైంది? స్టిక్కర్ కింద పడ్డది. కింద పడ్డది. పిల్లకు ఇంత భయము లేదు, తీస్తుంది అక్కడ పెడుతుంది, ఆడ ఈడ అంటది, మళ్ళా ఈడ ఉన్నది అంటది. అదేం భాష చెప్పు? స్టిక్కర్ లేదు, కొట్టుడు డైరెక్ట్ తీసి అతక పెట్టుకోక బొట్టు పెట్టుకోవాలి మంచిగా. ఉంది అనుకోండి, బొట్టు నాకు ఉంది. ఇగో బొట్టు పెట్టుకుంటా నేను, బాగా వైట్ కొండట్లా కనబడతలేదు. పాడతా? ఏం పాట అన్నాడు? ఏమన్నాడు? నేను పాడినప్పుడు మస్తు పాడుతుంది. గడ్డం మంచిగా చేసింది, మస్తు వేసిన. 15 రోజులు జిమ్ అయినాక చెప్తా, బాడీ పేట్ మొత్తం చేంజ్ అవుతుంది. జిమ్ ఏం చెప్తావు? ఇంకా బక్క అయితే కావాలి. బక్క మనం బక్క కానే, బక్కగా ఏది వేరు, మనం దొడ్డు మన జిమ్ ఎందుకు చేస్తారు చెప్పు? ఇప్పుడు జిమ్ ఎందుకు చేస్తారు? అలా 18 రకాలు ఉంటాయి. నేను బాడీ మనకు కండలు సాయంత్రం పోతాడు కావచ్చు, పొద్దున్న మార్నింగ్ సాయంత్రం పోవాలి. ఏం కాదు ఈ చలికాలం. 4:30 పోతా మబ్బులా ఫిట్ చేసుకోవచ్చు. షెడ్యూల్ పొద్దున 2 eggs, రాగి జాగా, రాగి సంగటి, దోసకాయ, క్యారెట్, బాదం పిస్తా,
పాలు ఇవి నాటుకోడి. అసలు జిమ్ ఎందుకు చేస్తున్నావు? దేనికోసం చెప్పవు మరి. చెప్తున్నా ఓటీటీ చెప్పు మరి. యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఒక 3 సీన్లు ఉంటాయట, బాడీ సీన్స్, కొద్దిగా కండల బాడీ. అది ఎప్పుడు స్టార్ట్ అయింది మరి మాకు చెప్పలేదు. అంటే ఇప్పటికే నువ్వు మంచిగా సిక్స్ ప్యాక్ కదా. మేము ఉన్నామా? ఇప్పుడు ఉన్నా ఛాన్స్ ఉందా? అప్పుడు నీ దాన్ని బట్టి ఆలోచించుడు ఛాన్స్ ఉందా లేదా అంటే అంటే అలా క్యారెక్టర్లు మాకు లేవా క్యారెక్టర్స్? ఉన్నాయి. నువ్వు లేదు మా క్యారెక్టర్స్ ఇప్పించండి బాబా. నువ్వు ఉన్నా లేకున్నా కానీ మీ అమ్మ ఉంటది కావచ్చు. అంటే క్యారెక్టర్ డిమాండ్ అన్నట. క్యారెక్టర్ డిమాండ్ మమ్మల్ని డిమాండ్ చేస్తలేదా క్యారెక్టర్? మీరే డిమాండ్ చేస్తారు క్యారెక్టర్ డిమాండ్ చేస్తారు. ఓటీటీకి మీరే డిమాండ్. మరి ఏమనుకున్నావు? అట్లా మేముంటే సక్సెస్ అవుతుందో లేదా? లేకపోతే అందరి సంగతి నాకు లేదు. మీరుంటే ఉంటే అంతైనా సక్సెస్ అవుతుంది కదా. లేకపోతే అన్ని నమ్ముకున్నారు కాదు, అందుకే మిమ్మల్ని పెట్టుకుంటారు. ఎప్పటి నుంచి స్టార్ట్ మరి జిమ్? అది జనవరి 2028 నుంచి. ఇప్పుడు కాదు, 2025 నుంచి స్టార్ట్ చేస్తున్నా. అంటే స్టోరీ అనుకుంటాం 2028 2037 మూవీ రిలీజ్ అవుతుంది. కాదండి, రాజమౌళి నార్మల్ గా ఒక 2 సంవత్సరాలు తీసుకుంటాడు. పూరి జగన్నాథ్ నేను తీసుకుంటాడు. మరి ఈ అంత పెద్ద డైరెక్టర్ ఎవరు? వాళ్ళకంటే ఎక్కువనా? అంటే అది ఆయన డైరెక్టర్ అనుకున్నారు. డైరెక్టర్ కాదు, డైరెక్టర్ ఆయన కన్ఫర్మ్ చేసుకున్నదందుకే 6 సంవత్సరాలు పడ్డది. స్టోరీ అనుకున్నందుకు 2 సంవత్సరాలు పడ్డది. స్టోరీ కన్ఫర్మ్ చేసే వరకు 3 సంవత్సరాలు అయింది. రిలీజ్ అయ్యేసరికి 2065 68 అవుతుంది. అసలు అవుతుందా? రిలీజ్ అయ్యే లోపు మన ముసలోళ్ళు అయిపోతాయి. ఫోటోలు ఉంటాయి కానీ అది రిలీజ్ అయ్యాక ఆ ఫోటోలు సిగ్గుపడుతాయో నీ ఫోటోకి దండేసినాక ఆ ఫోటోలు ఉండద్దా ఆ సంవత్సరంలో? యాక్టింగ్ చేసిందని చెప్పేసి ఉంటారు కదా అట్లా వెనకట మ్యూజియం లో పెట్టినట్టు ఇల్లు పానాలోను. తర్వాత అరే గీమ బాలే మన ఆస్తా అన్నాడు, ఇంకా ఆస్తానే గిటా చేస్తారా గీమ కదా. అయ్యో మీ నచ్చక్క మా వెళ్తే తీయరా ఇదే సినిమా. ఇదే ప్రొడ్యూసింగ్ జరిగేది ఇంకా సినిమానే. ముందు జరిగేది అక్క సినిమానే. ముందే అడ్వాన్సులు ఇస్తుంది, నీళ్ళ పాలన పెట్టుకొని రాలి లెక్క పెట్టుకుని కొత్త నోట్లు పైసలు. అదే గుర్తుకొచ్చింది ఇప్పుడు. మా తమ్ముని కొడుకు పైసలు ఇరా చిల్లరా అని నేను అన్నా. అంటే ఇది ఫోన్ పే ఉంది కదా, పైసలు లేవు అని అంటే ఆడేం చేసిండు, 15,000 ఇలా కొట్టాక నేను ఇప్పుడే నీకు తీసుకొచ్చి ఇస్తా బిరువులకి వెళ్ళాను అంటే తీసుకొస్తాడేమో నిజంగానే అని మేము అనుకున్నాం. కానీ 500 నోటు తెస్తాడని అనుకున్నాం. ఆడు ఏం చేసిండు, మొత్తం 100 రూపాయలు అలా ఒక ప్లేట్ లో నీళ్ళు పోసుకొని తీసుకొని వచ్చిండంటే జరిగింది మాకు. ఇప్పుడు లెక్క పెట్టి 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 అంగట్లో పోయి ఇంటికంటే ఎగిట్లా నోటు తెచ్చి చూస్తాండి. ఏంద్రా మా పరిస్థితి. ప్లేట్ల నీళ్ళు పట్టుకొచ్చిండు, ఇంత బెండ పైసలు పట్టుకొచ్చిండు, ఇంత బెండ పట్టుకొచ్చిండు. ఇక అన్ని 100 రూపాయలు ఉమ్ముతోటి లెక్క పెట్టదు కదా. ఉమ్మంటే 1-2 లెక్క పెట్టచ్చు కదా, అన్ని లెక్క పెట్టా. అయితే మరి మీ దగ్గర మిషన్ లేదా? మరి గట్ల ఎందుకు లెక్క పెట్టారు? కొనుక్కోవాలి ఇట్లనే అప్పుడప్పుడు వస్తాయి కదా. ఉన్నది ఉంటది మీ ఇంట్లో ఉంటది, పైసలు ఎక్కువ ఉన్నాయి కదా, లెక్క పెట్టేదే ఉంటది. లెక్క పెట్టేదే ఉంటది, పైసలు ఉండదు. ఇన్ని అమౌంట్ అమౌంట్ అని ఉంటది అన్నట్టు. మిషన్ ఆంటిది కానీ పైసలు కాదు అవి. అట్లా పైసలు లేకుండా ఉన్నదా మిషన్? 30 చెప్తాను కాదు, పెట్టి అది ఎట్లా చేస్తాడు కట్ చేసి నువ్వు ఇలా లేపే తల్లి లేవద్దా?
ఛార్జింగ్ అయినా అది కెమెరా. అదే లేవురు అంటే లేవద్దా నడు ఇప్పుడే దీని బయట అంటానా నేను అది 10 నిమిషాలు కూడా రాలేదు. ఏది 15 వచ్చింది ఏమనుకుంటాను మనం అక్కడ సీన్స్ అసలు నువ్వు రానేలేదు, ఇంక ఇంట్లోకి అడుగు అంటే మీరు పెట్టలేదు. చదవలేదు మీ వీళ్ళు చేసిన వాళ్ళు మనసుడు కాదు ఇలా మొక్కలు కదా మనం కనబడద్దు ఇలా. కనబడతాం. అయ్యో ఇప్పుడు అత్తానం కదా మీరు బల్ల విన కూర్చుంటారు వచ్చేసరికి అయ్యో పాము అంటే పాములు పట్టే ఎర్రబామ్మారిని పిలిపిస్తా అన్నాడు. రాగానే బాబా పామేదా అని లుంగిలో చూస్తాడు. లుంగిలో చూస్తుంది ఆ రైట్లో వచ్చిందని నువ్వు అంటావు. అది స్టోరీ మొత్తం ఇలా నేర్పిస్తాను చేద్దాం. అయ్యో ఇలా చెప్పద్దట అది షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈమె ఎట్లా చేస్తుందో ఏమో. షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ స్నేక్ గురించి, అది ఈ పాపం గురించి అందరూ చూడండి. అబ్బా పాము అంటే భయం. రవలి కామెంట్లో చూడండి.